ఏంటి లక్ష్మి వీడియోతో ఇంకా గుర్తుపట్టలేదా? అదేనండి చెంపదెబ్బ సీన్. ప్రతి వీడియోలో నన్ను కొడుతున్నారు కదా, సో ఇప్పుడైనా గుర్తుపెట్టారా? సో ఇప్పుడు నేను ఛానల్ ఓపెన్ చేస్తున్నా సుమా మన్యం తోటి. నా పేరు లక్ష్మి కాదు, సుమా. ఓకేనా? ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అండ్ వ్లాగ్స్ తోటి నేను చేసే ప్రతి ఒక్క రీల్ని కూడా దీంట్లో కూడా అప్లోడ్ చేస్తాను. సపోర్ట్ చేయండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఏం చేద్దామంటే ఒక థాట్ అయితే లేదు, ఏదో ప్రిపేర్ అయ్యి స్టార్టింగ్ వీడియో మంచిగా చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే ఏదోలా అనిపిస్తుంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే, ఏమేమి వస్తాయి వీడియోస్ అంటే, నేను కూడా యాంకర్ మీడియా ఇంత కంటెంట్ చేసిన ఓన్ ఛానల్ చేయాలి అని అంటే ఏం కంటెంట్ లేక కాదు, ఏం పెట్టాలో అర్థం కాక. సో ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ అన్ని ఫస్ట్ అవే పెట్టేస్తాను. బట్ అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ప్రతి ఒక్కటి. అంటే యాంకర్ అన్నా, మీడియా అన్నా, ఆర్టిస్ట్ అన్నా, రిపోర్టింగ్ అంటున్నా, ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నా. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఇన్ని చేస్తున్నా కదా. సో చూద్దాం, నాకే తెలియదు ఏ కంటెంట్ పెడతాను. మంచి కంటెంట్ అయితే ఎట్లా తిత్తారా బాబు వీడియోస్, నిజంగా ఎట్లా తిత్తారు కార్తీక్ వీడియోస్? ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో ఇప్పుడే వ్లాగ్స్ తో స్టార్ట్ చేద్దాం అన్నాను కదా. సరే ఏం చెప్పను కార్తీక్, ఏం చెప్పను, నెక్స్ట్ ఏం చెప్పను, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. అంటే ఫస్ట్ వీడియో బాగా తీద్దాము, ఎఫెక్ట్ పెట్టేసి అట్లా ఓపెన్ చేసి కానీ సబ్స్క్రైబర్స్ ఇట్లా వస్తారనుకున్నా, నాదేసి చూసి రారనుకుంటా. ఏదో కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లము. సరే ఏం చెప్పాలో అర్థం కావట్లేదుగా. నెక్స్ట్ వీడియోలో ప్రిపేర్ అయ్యి మరీ వస్తాను ఏం చెప్పాలనేది. నాలాగా ఎవరు ఇంతవరకు క్రియేట్ చేయకపోతే ఖచ్చితంగా యూట్యూబ్ అయితే క్రియేట్ చేసుకోండి. నేనైతే ప్రెసెంట్ ఈ ఐస్ క్రీమ్ తోటి అయితే కానిచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.